దేవుడికి శరారతి ఆడలకు మంగళారతి. జగ్గు జగ్గున్న కున్న జగ్గు జగ్గున్న నెత్తిరాతల గీతాలని చెప్పి ఎప్పుడు ఆము చెట్లైనా పెడతాడు, ఇయ్యలేంది డప్పు సప్పుడైనా పెడుతున్నాడు రా. డప్పు గురించి చెప్పుదామనే వచ్చిన. ఇక డప్పులు చాలా మంది కొడుతుంటారు, మరి ఈ డప్పులలో ఈ ప్రత్యేకత ఏంది అంటారా. ఇక ఈయన అందె భాస్కరు. ఇక అందె భాస్కర్ అంటే సిద్దిపేట జిల్లా, ఈయన మండలం ఇదేనా? మిరుదొడ్డి మండల్ మాది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్. అందే భాస్కర్. ఇంటి పేరు కూడా అదేనా? ఇంటి పేరు మా ఇంటి పేరు అంగడి బాలన్న. మా ఇంటి పేరు అంగడి. అయితే నేను చిన్నప్పుడు కూరగాయల మీద లేకపోతే వాటి మీద కవిత్వాలు రాస్తా ఉంటే మా నాన్న అంటే ఒక నక్సలైట్ ట్రూప్ లో పనిచేయడం జరిగింది. అట్లా కామ్రేడ్ డేగల సుభాష్ అన్న నా రచనలు కొన్ని డైరీలను చూసి వీడు బాగా రాస్తుండే, వీనికి మంచి ఫ్యూచర్ ఉందని గ్రహించి వీడికి అందేగా పేరుగా కొనసాగాలే బాలన్న అని చెప్పిన సందర్భం ఉండే. ఆ తర్వాత దీన్ని ఎప్పుడు నేను బాలయ్య, మా నాన్న గొడ్డలి బాలన్న అంటే ఫేమస్. అందేగా స్థిరపడడానికి మన మిరుదొడ్డి వేముల బాలరాజు అన్న ప్రధాన కారణం. ఆయన అంగడి అయితే నువ్వు ఊరికే పరిమితం అవుతావు ఇంటికే, కానీ అందే అయితే సుభాష్ అన్న చెప్పినట్టుగా అందరికి పరిచయం అవుతావు అని నన్ను మారు పేరుగా పెడితే దాన్ని నేను కొనసాగిస్తున్నాను. అంగడి మా ఇంటి పేరు. అంగడి అంగడి పోయింది. ఇప్పుడు నీ గొంగడి నీ దగ్గర ఎట్లుందో అట్లా వచ్చేసింది. ఇప్పుడు అందే అనేది వచ్చేసింది నాకు. అవును, అట్లా 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 అయిపోయింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవునన్న అవార్డును తీసుకున్నావు. అవునన్న. తెలంగాణలో ఎంత మందికి వచ్చి ఉంటది ఇది? ముగ్గురికి వచ్చిందండి ఇంతవరకు తెలంగాణలో. రాష్ట్రం వచ్చినాక ముగ్గురికి. అంతకు ముందాలు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదన్న. నేను చదువుకున్న సమాచారం ప్రకారం 2012లో ఒకటి మహిం మదన్ అన్నట్టు ఆయనకు వచ్చింది. మహిం మదన్ అని బలగన్ సినిమాలో రెండో కొడుకు పాత్ర చేసిండు, కొమరయ్య పాత్ర చేసిండు. ఆ మదన్కి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2017 సంవత్సరంలో మన సుక్క సత్య తాత గారి మనమడు, ఒగ్గు కథ పితామహుడు, వాళ్ళ మనమడు డాక్టర్ ఒగ్గు రవణకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం వచ్చిందన్న. ఉస్తాద్ అనేది పెట్టుకుంటాడు, ఉస్తాద్ ఒగ్గు రవి అని పెట్టుకుంటాడు. రెండోది వచ్చేసి అన్న మన యాదవ సామాజిక వర్గం, కుర్మ సామాజిక వర్గం. రెండోది వచ్చేసి పేరని రాజ్ కుమార్ అన్న అని సూర్యాపేట, ఆయన నాయక్. ఆయనకు ఎట్లా వచ్చిందంటే లంబడోళ్ళు ఈ డ్యాన్సుల వైపు పోవడం చాలా అరుదు అన్న. కాబట్టి ఆ టైంలో ఆయనే పేరణి అనే నృత్యాన్ని చిన్నప్పటి నుండి నేర్చుకొని ఆ పేరణిని పట్టుకొని ప్రపంచ దేశాలు తిరిగితే ఆయన కూడా తెలంగాణ ప్రభుత్వం మామిడి హరికృష్ణ సారు మన ఉస్తాద్ ఉగ్గురవనకి ఎట్లయితే ప్రపోజల్ గవర్నమెంట్ తరఫున పంపిండు అట్లా పంపితే ఆయనకు ఉస్తాద్ పురస్కారం వచ్చింది గత సంవత్సరం. ఈ సంవత్సరం నాకు వచ్చిందన్న, అది డప్పుకు వచ్చింది. నాకు అనడం కంటే డప్పుకు వచ్చింది ఉస్తాద్. డప్పుతో పాటు నిశ్రమ ఎక్కువ ఉన్నది ఇప్పుడు. డప్పు వాయిద్యం ఎట్లా అలవాటు మరి నీకు? డప్పు వాయిద్యము నేను చిన్నప్పటి నుండి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి నేను డప్పును కొడుతున్నాను మా ఊళ్ళో. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన కులం నుంచి కూడా వచ్చింది. మా కులం కూడా అట్లా మాదిగా కమ్యూనిటీ కాబట్టి నేను ఎప్పుడు కుల ప్రస్తావన తీసుకురాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఒక వర్గ దృక్పథం తోటి, ఒక కమ్యూనిజం లేదా బహుజన ఫిలాసఫీ తోటి బతికినాను కాబట్టి నేను కులానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేను కూడా. ఏదో ఈ డప్పు వల్ల వచ్చిందని చెప్తున్నా తప్ప నేను పెద్ద కులానికి వస్తుంది. అవును, ఫలాని డప్పు నుంచి వెళ్ళి మూలం. కాబట్టి ఈ నాకు ఏడేళ్ళ ఉన్నప్పటి నుంచి నేను డప్పు కొడుతున్నాను. 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కొడితే ఇప్పుడు 33-34 ఏళ్ళు వస్తే ఈ సంవత్సరం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం వచ్చింది. మిగతా వాళ్ళు కొట్టేదానికి మనం కొట్టేదానికి తేడా ఏంటంటే డప్పు అందరు కొడతారు కానీ డప్పును అందరూ వాయించలేరు. కొట్టడానికి వాయించడానికి చాలా తేడాస్ ఉంటాయి. అవునన్న. మా తాత నేను మా అయ్య కలిసి ఊళ్ళే చాలా 25-28 సంవత్సరాల క్రితం ఊళ్ళే చేసినారు. అప్పుడు మా తాత దున్నపోతును కోసిండు. మా అయ్య మా తాత కలిసి ఆ సందర్భంలో నేను చిన్న వయసులో ఉంటున్న నోడు కొట్టనియలే, అయినా నేను వాళ్ళ ఎంట పోయి కొట్టిన. అట్లా మేము ముగ్గురం, మా తాత మా అయ్య నేను కలిసి ముగ్గురం డప్పులు కొట్టిన ఘనత కూడా నాకు దక్కింది మా తాతతో పాటు. నాకు అది చాలా గర్వంగా ఫీల్ అయితే. మనమడు ముగ్గురం దుమ్ము దులిపినాం, కార్యం ఎలా తీసినాం. ఇన్ని కళలు ఉన్నాయి అన్న. ఈ డప్పు మీదనే ఇంత కాయస్ ఎందుకు పెట్టాలనిపించింది? ఆ కాయస్ పెట్టనీకి ప్రధాన కారణం ఏంటంటన్నా, నేను చిన్నప్పటి నుంచి డప్పును బాగా కొడుతున్నా కాబట్టి ఏదో ఒకటి చేయాలి కదా. పాపం నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోయినన్నా. ఇంటర్ అయిపోగానే డిగ్రీ నిజాం కాలేజీలో చేస్తున్న క్రమంలో నాకు మంచి పరిచయాలు. ఆ యూనివర్సిటీకి పోవడానికి ప్రధానంగా కారణం నా పుట్టుక అరుణోదయ.
మా నాన్న విప్లవకారుడు కాబట్టి అలాంటి లెఫ్టిస్ట్ నేపథ్యంతో ఉన్న పర్సన్ కాబట్టి చిన్నప్పుడు మా ప్రాంతం అంతా జనశక్తి నక్సలైట్ల ట్రూప్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎక్కువ అదే ప్రాంతంలో బీడీ కార్మికుల కోసం, రైతుల హక్కుల కోసం అట్లా పనిచేస్తున్న క్రమం ఉంటే మా అయ్య అలాంటి దృక్పథంతో ఉన్నాడు కాబట్టి పని చేస్తున్న క్రమంలో చిన్నప్పుడు మా ఏరియాకు విమలక్క వాళ్ళు వచ్చేది. ఆటోమేటిక్గా మా ఇంట్లో అలాంటి భావాలే మా అయ్య నుంచి వచ్చినాయి కాబట్టి నాకు ఆ పాటలకు అట్రాక్ట్ అయిపోయినా. చాలా సామాజిక నేపథ్యంతో కలుగుతున్నాం కాబట్టి సామాజిక నేపథ్యంతో పాటు జానపద నేపథ్యాన్ని కూడా రెండింటిని మిక్స్ చేద్దాం బాలన్న. తప్పనిసరిగా ఫస్ట్ మనం ఒక మన ఏరియా ప్రాంతంలో అంటే ఒక విప్లవోద్యమంలో లేకపోతే మహనీయుల కోసమే పాడదామన్నా. మహనీయుల కోసం మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల మల్లె పూల దండాలేతుమో మా పెరియరు రామస్వామి నాయకరు మల్లె పూల దండాలేతుమో మా పెరియరు రామస్వామి నాయకరు మదిలో నిన్ను దలుసుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకరు మదిలో నిన్ను దలుసుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకరు మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్ మంచి మంచి బంతులేరి బంతి పూల ఆ బంతి పూల దండాలేతుమో మా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ బంతి పూల దండాలేతుమో మా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ దండాలంటూ వేడుకుందుమో మా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ దండాలంటూ వేడుకుందుమో మా భారతరత్న బాబా సాహెబ్ మంచి చేమంతుల నేరి చేమంతుల దండాలల్లి మంచి చేమంతుల నేరి చేమంతుల దండాలేతుమో మా ఛత్రపతి సాహు మహారాజుకి చేమంతుల దండాలేతుమో మా ఛత్రపతి మహారాజుకి సలామంటూ వేడుకుందుమో మా ఛత్రపతి సాహు మహారాజుకి సలామంటూ వేడుకుందుమో మా ఛత్రపతి సాహు ఆ రంగు రంగుల పువ్వుల నేరి సింగారంగ దండాలల్లి రంగు రంగుల పువ్వులే సింగారంగ ఆ రంగు రంగుల పువ్వుల నేతుమో మా పూల నమ్మిన జ్యోతి బాబా పూలేకు రంగు రంగుల పువ్వుల నేతుమో మా పూల నమ్మిన జ్యోతి బాబా పూలేకు సలామంటూ వేడుకుందుమో మా పూల నమ్మిన జ్యోతి బాబా పూలేకు సలామంటూ వేడుకుందు పెత్తందార్ల దోపిడు చూసి సుపులను సురకత్తులు చేసి పెత్తందార్ల దోపిడు చూసి సుపులను సురకత్తులు జనం కోసం రణం చేసిన మా తాడిత పీడిత కిరణాలకి జనం కోసం రణం చేసిన మా తాడిత పీడిత కిరణాలకి జోహార్లంటూ వేడుకుందుమో మా తాడిత పీడిత కిరణాలకి జోహార్లంటూ వేడుకుందుమో మా తాడిత అరరరే మీరు చూపిన బాటాలోన బతుకుదెరు వేటాలోన మీరు చూపిన బాట మట్టి తీసి బొట్టు వెడుదుమో ధరణిలో దండుగట్టి బగు జనులమంతా మట్టి తీసి బొట్టు వెడుదుమో ధరణిలో దండుగట్టి బగు జనులమంతా దళిత దేశం గట్టుకుందుమో ధరణిలో దండుగట్టి బగు జనులమంతా ధరణిలో దండుగట్టి బగు జనులమంతా ధరణిలో దండుగట్టి బగు జనులమంతా అట్లా అన్న పాటలు పాడుతూ అన్న జనాల్లో ఒక రకంగా అవగాహన కల్పించుకుంటూ అవునన్న ఈ వీరుల మహనీయుల త్యాగాలను వాళ్ళ స్ఫూర్తిగా చూపిస్తూ చెప్పడం జరుగుతుంది. అవునన్న ఈ పాటలు అంటే డప్పు కొడుతూ పాటలు పాడతానన్న. ఇట్లా అదే చెప్పినా కన్నా మనం బై బర్త్ మన పుట్టుక అరుణోదయనే కావచ్చు కాబట్టి భీమలక్క వాళ్ళ ప్రభావం, పాటల ప్రభావం, గద్దర్ డాడీ ప్రభావం, మన గోరెటి బాబాయ్ పాటల ప్రభావం, మాస్టర్జీ దళితోద్యమ నేపథ్య ప్రభావం, అట్లా జయరాజన్న ఈ తరంలో ఎల్లన్న ఇంకా చాలా మంది కవుల ప్రభావం నా మీద చాలా విపరీతంగా ఉందన్న పాటగాళ్ళలో. ఇప్పుడు ఈ ఉస్తాదు అవును బిస్మిల్లా ఖాన్ అవార్డు రాగానే అన్న మొట్టమొదలు వచ్చిన ఫోన్ వాళ్ళది
అసలు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళల్లో సంగీత నాటక అకాడమీలో పనిచేసేటువంటి ఎంఎస్ రావు సార్ మొత్తం మీద కొట్టేశావు తమ్ముడు అవార్డు అని అన్నాడు. ఆ టైంలో ఫోన్ వస్తున్న క్రమంలో ఉగ్రవన్న ఫోన్ చేస్తుండు, ఎత్తలేకపోయినా. కానీ ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం నాకు ఒక సార్, డాక్టర్ మామిడి హరికృష్ణ సార్. ఆయననే ప్రపోజల్ వెంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్. ఆ టైంలో అసలు చెప్పలేమన్నా సంతోషాన్ని, చెప్పలేమంటే 9:37 ఎంఎస్ రావు సార్ ఫోన్ చేస్తే ఆ టైంలో నేను సార్కు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేస్తే నాకు మాట్లాడొస్తలేదు. అంత పెద్ద అవార్డు వచ్చింది నేనేనా ఎక్కడ ఊళ్ళల్లో సావుల కాడ, పెళ్లిల కాడ, తెలంగాణ ఉద్యమంలో ర్యాలీల కాడ కొట్టిన డప్పు ఈరోజు ఢిల్లీకి పోయిందంటే నాకు ఒక రకంగా వినడానికి మనసు ఒప్పుతలేదు కూడా. నాకు అసలు చాలా ఉద్వేగానికి లోనైపోయినన్నా, చాలా అసలు ఏడుస్తూనే ఉన్నా, నా కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అక్కడ సార్ కూడా అంతే లేవల్ల బాధపడతా ఉండు, సంతోషంతో ఉన్నాడు. కానీ ఒక మాట, నువ్వు నన్ను కాదు మన తెలంగాణను గెలిపించినావు. యావత్తు ఈ దేశంలో ఇంతవరకు డప్పుకు ఒక అవార్డు లేదు తమ్ముడు. సార్ వాళ్ళు దేశంలోనే ఇంతవరకు వరకు డప్పులు అవార్డు రాలేదు. కాబట్టి ఇది ఒక భారతదేశ సాంస్కృతిక రంగంలో ఇది ఒక విప్లవం. కాబట్టి అది నీ పేరు కావడం, అది నువ్వు ఎంత కష్టపడ్డావో చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎవరు చేసినా అదో కానీ నేను తర్ఫీదు చేసినారు అని సారు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఇద్దరం సారు కూడా చాలా కంటనీరు పెట్టుకున్నట, చాలా కష్టపడి మనం వచ్చినాం కాబట్టి. ఆ తర్వాత నాకు ఆ 2 రోజులు కూడా అమేషన్ నుండి నేను బయటికి రావడానికి నా వల్ల కాలేదన్న, అస్సలే కాలేదు. ఇంట్లో ఏడుస్తా ఉన్నా, మా భార్య అటు బాధ అంటే హ్యాపీనెస్లో అవుతుండ్రు కానీ నాకు ఆనంద బాష్పాలు వస్తూనే ఉన్నాయి. వెంటనే తెల్లారి అసలు ఏంది ఎక్కడ అందే, ఎక్కడి ఊరు, ఎక్కడి మట్టి మనుషులము, ఎక్కడో హైదరాబాద్కు పోయినాము, ఊరును వదిలేసి చదువుకోవడానికి పోయినాము, అక్కడ నుండి మళ్ళీ ఢిల్లీకి పోయినాము అనేది ఒక అసలు చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ నేను కాదన్నట్టుగానే అయిపోయింది. కానీ తర్వాత నేనే అని తెలుసుకున్నాను. గౌరవం మొట్టమొదటిసారిగా, అవునన్న, దరువుకు దక్కిన గౌరవం యావత్. ఇది ముఖ చిత్రం ఈ డప్పుది పేరు ఉస్తాద్, ఇప్పుడు డప్పు భాస్కర్ది కావచ్చు కానీ దీని వెనకాల మాత్రం మొత్తం ఉత్పత్తి కులాలు అన్నీ ఉంటాయన్న. ఎవరైతే సబ్బండ వర్గాలు ఉంటాయో వాళ్ళందరూ ఫ్రేమ్ డప్పు అందరిది, నా ఒక్కంది కాదు. డప్పు అంటే యావత్తు తెలంగాణ జాతి గుండె చప్పుడు ఈ డప్పు, ఉత్పత్తి కులాల గుండె చప్పుడు ఈ డప్పు. అనగారిన ఎవరైతే శ్రమ విభజనకు గురై వాళ్ళు ఫలితాలు ఎవరైతే అనుభవిస్తలేరో వాళ్ళ తరఫున వినిపించేటువంటి ఒక తిరుగుబాటు స్వరం డప్పు. కాబట్టి ఈ డప్పు నాది కాదు, ఈ సబ్బండ వర్గాలది. సరే కొన్ని కులాల మతాల కారణంగా ఇది ఒక మాదిగ జాతికి అంకితం కావచ్చు కానీ కొన్ని ప్రాంతాలల్లో, వివిధ ప్రాంతాలలో అందరూ వాయించే సందర్భాలను కూడా నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అందరికి నేర్పించడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చినావు ఏం కథ? నేను ఇప్పటికి ఒక 3000 మందికి ట్రైనింగ్ ఇచ్చినాను. 3000 మందికి? 3000 మందికి. 5 ఏళ్ళ బట్టి? 5 ఏళ్ళ బట్టి. 5 ఏళ్ళలో 3000 మందికి తరఫీదు ఇచ్చినావు? అవునన్న, 5 ఏళ్ళలో 3000 మందికి ఇచ్చిన. అందులో అందరు మగవారగానేనా? ఆడపిల్లల్ని కూడా మనం ఈ డప్పు తయారీకి అసలు వస్తువులన్నిటినీ సేకరించి ఇచ్చేది పురుషులకు, ఆడబిడ్డలు, మన అక్కలు, అమ్మలు. కానీ ఈ దుర్మార్గమైన వ్యవస్థలో ఈ డప్పును వాళ్ళు కూడా ముట్టుకోరాకుండా అయిపోయారు. దాన్ని నేను తిరగ రాసేసినాం, ఆడబిడ్డలకు కూడా నేర్పించినాం. ఆడబిడ్డలతోటే డప్పును కొన్ని సందర్భాల్లో ముట్టుకోవద్దా అంటే ముట్టుకోవద్దని అంటే డప్పు తయారు చేసేటప్పుడు ఒక భక్తి శ్రద్ధలతోటి తయారు చేయాలన్న. డప్పును కూడా చాలా దానికి ఒక వారం రోజులు కఠోరమైనటువంటి సాధన చేస్తే తప్ప నీకు డప్పు ఇంత అందంగా రాలేదు. అంటే ఎట్లా, దాని గురించి చెప్పాలి మరి. డప్పులో తయారీ 2 విధాలుగా చేస్తారన్న, ఒక్కొక్క ప్రాంతంలో చేస్తారు. ఫస్ట్ ఈ డప్పు తయారీ విధానంలో మన దగ్గర దుడ్డెలు అంటాం, కొంచెం నల్గొండ ఈ ప్రాంతంలో దూడలు అంటారు. అంటే బర్రె పిల్లలను మనం దూడలు అంటాం, మనం దుడ్డెలు అంటాం, వాళ్ళు దూడలు అంటారు. వాటిని అంటే కోసేసిన తర్వాత ఆ తోలును తీసుకొచ్చి ఒక లందలో నానబెట్టి దానికి ఉప్పు, పసుపు మొత్తం రాసి, ఇంతంత మనకు గులకరాళ్ళు అన్నీ దొరుకుతాయి, తెల్ల రాళ్ళు, వాటన్నిటిని వేసి లందలో ఒక వారం రోజులు నానబెట్టిన తర్వాత దాన్ని బయటికి తీసి, అంతకుముందే ఈ డప్పు కుందెన ఈ కుదురును ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ కారణంగా ఈ వడ్రంగులు చేసిచ్చేది కాదు. కానీ మాదిగలో ఉన్నటువంటి సబ్ కాస్ట్, మాస్టి సామాజిక వర్గం, మాదిగల ఉపకులం, మాస్టి వాళ్ళు మాదిగలో ఉన్నటువంటి ఉపకులం, వాళ్ళు మనకు మాదిగలకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతి పనిముట్లను వాళ్ళే మనకు చేసిచ్చేదన్న. అట్లా ఈ కుదురులను వాళ్ళు చేసిచ్చిన తర్వాత దీన్ని డప్పును అతకబెట్టాలంటే ఒక ప్రయోగం. కాబట్టి లందలకెళ్ళి బయటికి తీసి దాన్ని అంతా క్లీన్ వెంట్రుకలు అన్నీ తీసేసి
ఆ తర్వాత దానికి మెల్లగా చింతగింజలను దంచి ఉడకబెట్టి ఆ గువ్వాన్ని మొత్తం తీసి ఇట్లా మొత్తం ఈ కుదురు చుట్టూ మొత్తం రుద్ది నీ లెక్క బలంగా ఉన్నటువంటి యువకులు ఇట్లా గట్టిగా తోలును పట్టుకొని ఇట్లా ఎలాంటి ముడత రాకుండా ఇట్లా అతికించి దానికి కడ్డీలు వేస్తారు. ఇట్లాంటి ఇక్కడోటి కడ్డీలు వేసి ఈ తోలుకు ఇక్కడ రంధ్రాలు కొట్టి ఇట్లా గుంజి గట్టిగా వెనుకాల కడ్డీ గట్టి దాని మీద ఉల్టా పెట్టి మళ్ళీ మీదికెళ్ళి ఒక రాయి పెట్టి పెడితే డప్పు ఇట్లా తయారవుతుంది అన్న. పెద్ద కథ ఇది డప్పుది. నువ్వు ఇది అన్నావు కదా ఆడోళ్ళ గురించి అని చెప్పి. అవును. అంటే ఈ తోలు డప్పు చేసేంత సేపు కూడా ఏమన్నా భక్తి శ్రద్ధలు నియమ నిబంధనలు ఉంటదన్న ఖచ్చితంగా. చెప్పులు వేసుకోరు, అస్సలే చెప్పులు వేసుకోరు. ఎవరైతే మాదిగింటి మా దైవం ఉంటుందో మాతంగి మాతమ్మ అట్లా కాబట్టి భక్తి శ్రద్ధలతో ఉండి మంచిగా చేస్తేనే మాతంగి అంటే ఈ డప్పు కొట్టుకొని మన వాళ్ళు అందరూ బతకాలని దీవించినటువంటి దేవత మా అరుంధతీలను అంటే మాదిగ వాళ్ళని మాతమ్మ మాతంగి తర్వాత ఎల్లమ్మ ఈమె కాబట్టి విగ్రహం కూడా ఉంటది కదా. అవును, చిన్న గుడి ఉంటుంది, సిద్ధోగాలు అయితే ఉంటే ప్రతి చోట ప్రతి గ్రామాలల్లో ఎల్లమ్మ గుడి ఉంటే అక్కడ ఖచ్చితంగా మాతంగి మాత ఉంటది. కాబట్టి ఈ మాతంగి మాతకు మాదిగ వాళ్ళు బోనాలు చేస్తే ఎల్లమ్మకు గౌడ్స్ బోనాలు చేస్తూ ఉంటారు. ఇది ఒక ఉత్పత్తి కులాలు ఒక శ్రామ విభజనతోటి ఉన్నటువంటి కులాలు ఇద్దరు కలిసి చేసుకునే పండుగ తెలంగాణలో ఏకైక పండుగ ఇదొకటి. ఆ తర్వాత పీర్ల పండుగ కుల మతాలకు అతీతంగా అందరు కలిసి కులాన్ని మతాన్ని అన్ని పక్కకు పెట్టి ఆలవకాడ అమ్మలక్కలు యూత్ అందరు కలిసి ఆడుకునేటువంటి ఆట పీర్ల పండుగ ఆట. రెండు కలిసి కట్టిగా చేసుకున్నాం, చాలా బ్రహ్మాండంగా. ఏంటంటే ఎట్లాగో పండుగల టాపిక్ తెచ్చినాం, పండుగలకు సంబంధించి కూడా మనం ఒక పాట వేస్తాం. అద్భుతంగా వేద్దాం. ఆ పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. బాలా నగమ్మ భక్త శరీరాలాడి చంద్రాలి రాని ఆటలు ఏవి నా పల్లెటూరిలో నా బాగోతాల దోరేది నా పల్లెటూరిలో వన్నెల్లలో నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో పాడేటి ఆటలే మాయే. ఓరి సేవక ఈ సభావారు అంతా క్షేమమేనా? అయితే వచ్చదా మహాప్రభు మీ రాకక ఈ సభవారు అంతా వేచుచున్నారు. రండి మహాప్రభు రండి రండి. చూసి మా చిన్న పూరగాన్లు అందరి కళ్ళన్ని కాయలు కాస్తున్నాయి మహారాజా. మీరు శాంతిర్లా పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని ఆ బట్టను కొడుతా ఉంటే మా వాళ్ళు ఎప్పుడు వస్తారని మమ్మల్ని కొడుతురు మహారాజా. మీరు తొందర రండి మహారాజా. రాజు వేడాలే చూడరా రవితేజముల దరగా రాజు వేడాలే చూడరా రవితేజముల దరగా రాజు వేడాలే చూడరా రాజు వెడల రవి తేజముల దరగా రాజు వెడల రవి తేజముల దరగా భుజగిరుతాలు దగదగ మెరియగ భుజగిరుతాలు దగదగ మెరియగ కుడి ఎడమల బల కత్తులు మెరియగ కుడి ఎడమల బల కత్తులు మెరియగ రాజు వేడాల రవి తేజముల దరగా రాజు వేడాలే చూడరా రవి తేజముల దరగా రాజు వేడాలే చూడరా. ఎవరు ఆ సుందరిమణి, ఎవరు ఆ కన్య, ఎవరు ఆ కన్య, ఎవరు ఆ బామ? ఆహా అడవిలో ఇంత చల్లటి గాలి వీస్తుండగా ఒక్కతే వేచుచున్నది. భయము లేదా, భక్తి లేదా, ప్రేమ లేదా? పోయి పలకరించదా కన్యను, పోయి పలకరించదా. ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించావే లలనా ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా ఎవ్వరే ఈ వనములోన. అప్పుడు రాణి ఎవరమైతే మీ పొమ్మి ఎవరమైతే మీ పొమ్మి సాలు సరసాలు రాజా ఎవరమైతే మీ పొమ్మి చాలు సరసాలు రాజా ఎవరమైతే మీ పొమ్మి చాలు సరసాలు రాజా ఎవరమైతే మీ పొమ్మి చాలు సరసాలు రాజా ఎవరమైతే మీ పొమ్మి. ఈ సందర్భంగా ఇట్లా వస్తుంది. ఆ తర్వాత బుడ్రఖాన్, ఆంధ్రలో హాస్యగాడు అంటారు, తెలంగాణలో బుడ్రఖాన్ అంటారు. ఏ మేరే నాంకిరుకొండి ఎవరు దాకపోయిన వంటి మేరే నాంకిరుకొండి మేరే దాకపోయిన వంటి మేరే నాంకిరుకొండి ఎవరు దాకపోయిన వంటి మేరే నాంకిరుకొండి
కిరుకొండే నాకు పెళ్ళంకి లేదు నాకు పెళ్ళంకి లేదు దానికి మొగడికి లేదు मेरे नाम किरुకొండే ఇవరు దాకా పైలవండి मेरे नाम किरुకొండే मेरे नाम किरुకొండే ఇవరు దాకా పైలవండి मेरे नाम किरुకొండే मेरे नाम किरुకొండే ఇవరు దాకా పైలవండి मेरे नाम किरुకొండే ఇట్లా అయిపోగానే వెంటనే మళ్ళా ఇదే పాటలో ఈ పాటను నిస్సార్ అన్న రాసిండు స్వర్గీయ కామ్రేడ్ నిస్సార్ అన్న గారు రాసిండు నిస్సార్ అన్న గారు వెంటనే డింకు డింకు డోలు దరువు గల్లు గల్లు గజ్జల్ల ఒగ్గోళ్ళ కథలేమాయే నా పల్లెటూరిలో నా ఢిల్లెం పల్లెములాయే నా పల్లెటూరిలో నా ఢిల్లెం పల్లెములాయే నా పల్లెటూరిలో నా ఢిల్లెం పల్లెములాయే హరియరియా ఒక సంచారు ముద్దుల మానేటు మానేటి గడ్డ విజయవాడ వీరనమలు చదువు చెప్పినవాడ సాంబశివుడా అమ్మవారు పార్వతి 10,000 దండాలే అయ్యో ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండామా లోకల శంకారో నీకల దండామా లోకల శంకారో నీకల దండామా దండము నారాయణ దాపరమా దేవ దండము నారాయణ దాపరమన్యమా అమ్మవారు పార్వతి పర్వాతో అమ్మవారు పార్వతి పర్వాతో అలుబైలెల్లినాదో పర్వాతే అరుబైలెల్లినాదో పర్వాతే ఎల్లవాడ రాజన్న రాజన్నో ఎల్లవాడ రాజన్న రాజన్నో ఏలకోటి వందనాలే రాజన్న ఏలకోటి వందనాలే రాజన్న కుమ్రవెల్లి మల్లన్న మల్లన్నో కుమ్రవెల్లి మల్లన్న మల్లన్నో కోటొక్క ముడుపులయ్యా మల్లన్న కోటొక్క ముడుపులయ్యా మల్లన్న ఇట్లా ఓ దేవతలను వేడుకునే సంప్రదాయం ఎక్కడికి వెళ్ళి మొదలైందంటే పండుగ ఆ సంస్కృతిని చెప్పుతూ ఒక భాగవతం కాడ నుంచి మొదలై భక్తిగా దేవుళ్ళని తడుచుకునే కేవలం మన జానపదం తెలంగాణ పాటలకే సాధ్యమైంది తెలంగాణ పాటలకే సాధ్యమైతుంది తెలంగాణలో ఉన్నటువంటి సహజ సంపద ఏదన్నా ఉందంటే అది జానపదాలు పల్లెల్లో పాడుకునేటువంటి అదేందన్న అద్భుతమైన పాటలు బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ పండుగ నాడు ఊరు వాడ అక్కలంతా ఒక్క తాడగూడి బతుకమ్మ పండుగ ఊరు వాడ అక్కలల్లో ఒక్క తాడగూడి బతుకమ్మ నాడేటోళ్ళు నా పల్లెటూరునంతా ఉయ్యాలలు పేటోళ్ళు ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూర పండే గౌరమ్మ ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూర పండే గౌరమ్మ దూరాన దూర రైరి గౌరమ్మ పట్నాన బంధువులైరే గౌరమ్మ దూరాన దూరలైరి గౌరమ్మ పట్నాన బంధువులైరే గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరే గౌరమ్మ అది చూసి మాయన్నలు గౌరమ్మ 7 మేడాలెక్కిరే గౌరమ్మ 7 మేడాలెక్కి ఎదుర్కొని 7 మేడాలకి ఎదుర్కోను దొంగలేమో దోసిరే గౌరమ్మ బంగారు గుండ్లవనమే గౌరమ్మ దొంగలేమో దోసిరే గౌరమ్మ బంగారు గుండ్లవనమే గౌరమ్మ ఇదరక్క ఎల్లెల్లను ఇయ్యాలో ఒక్కూరికి చిరు ఇయ్యాలో ఇదరక్క ఎల్లెల్లను ఇయ్యాలో ఒక్కూరికి చిరు ఇయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న కూడా ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న కూడా ఉయ్యాలో వచ్చిపోదామంటే ఉయ్యాలో ఏ రడ్డమాయ ఉయ్యాలా వచ్చిపోదామంటే ఉయ్యాలో ఏ రడ్డమాయ ఉయ్యాలా ఎరుకు తాళాలు ఉయ్యాలో ఎన్ని గొలుసులుండే ఉయ్యాలో ఎరుకు తాళాలు ఉయ్యాలో ఎన్ని గొలుసులుండే ఉయ్యాలో ఇది బతుకమ్మ పాట బతుకమ్మను కూడా అన్ని చోట్ల అన్ని కులాల వాళ్ళు ఆడలేరన్న మహా అంటే మా ఊర్లో ఆడబట్టి ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఒక 2016 సంవత్సరంలో నేనే ప్రారంభం చేయించడం జరిగింది ఇప్పటికి కొన్ని చోట్ల ఈ బతుకమ్మకు పూలను తీసుకొచ్చేది ఎవరైతే బహుజన ఉత్పత్తి కులాలు ఉన్నారో పూలను తీసుకొచ్చే బాధ్యత వీళ్ళది కానీ ఆడే బాధ్యత మన వాళ్ళది కాదు అట్లా ఆ తర్వాత పీర్ల పండుగ నాడు అసలు ఊరంతా దుమ్ము లేచిపోతుంది కులం మతం అన్ని కలిసి ఓ ఓ జంబియా ఓ నంపల్లి జంబియా ఓ నంపల్లి జంబియా నాతోని మాట్లాడు నంపల్లి జంబియా నాతోని మాట్లాడు నంపల్లి జంబియా ఓ జంబియా ఓ జంబియా ఓ జంబియా ఎమ్మెమి కావాలి స్వామికి నల్లగొండ మౌరాలికి ఎమ్మెమి
ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి ఏమేమి కావాలి స్వామికి ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి. వీళ్ళు ఇట్లా ఆడుతా ఉంటే ఆశన్న ఊషన్నదమ్ములే ఆశన్న ఆశను సన్నదమ్ములై ఆశన్న ఊషన్నైలాల ఆశన్ను సన్నదమ్ములే ఆశన్న ఊషన్నల్లారా ఆశను సన్నదమ్ములై ఆశన్న ఊషన్నైలాల పుడితన బీబీ ఏమి గోరని ఆశన్న ఊషన్నల్లారా పుడితన బీబీ ఏమి గోరని ఆశన్న ఊషన్నైలాల పుడితన బీబీ పురుళ్ళు గోరెను ఆశన్న ఊషన్నల్లారా పుడితన బీబీ పురుళ్ళు గోరే ఆశన్న ఊషన్నైలాల పెరుగక బీబీ ఏమి గోరని ఆశన్న ఊషన్నల్లారా పెరిగిన బీబీ పెళ్ళిళ్ళు గోరే ఆశన్న ఊషన్నైలాల పెరుగక బీబీ పేరు గోరని ఆశన్న ఊషన్నల్లారా పెరిగిన బీబీ ఏమి గోరని ఆశన్న ఊషన్నైలాల. ఇట్లా అన్ని పండుగలు హోలీ కడికి వచ్చి ఇట్లా ఎండ్ అయిపోతుంది అన్న అద్భుతమైన పాట. హోలీది కూడా పాడేసి ఇక పని. హోలీ హోలీ రంగ హోలీ చెమ్మకేలిలో హోలీ హోలీ రంగ హోలీ చెమ్మకేలిల హోలీ హోలీ పండుగ వచ్చినది హోలీ చెమ్మకేలిలో హోలీ హోలీ పండుగ వచ్చినది హోలీ చెమ్మకేలిల హోలీ హోలీ చెమ్మకేలిలో హోలీ హోలీ చెమ్మకేలిల హోలీ. హోలీ పండుగ నాడు మన అమ్మలక్కలు ఆడుకునేటువంటి పాటలు చాలా బాగుంటాయి అన్న. నిన్న చూస్తే నిన్న లేవు, మొన్న చూస్తే మొన్న లేవు, నీ అంచుల మీద అంశలాలను పాటేలా అని అద్భుతమైనటువంటి జానపదాలను వీటన్నిటిని అధ్యేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని ఇంత మనం గ్రంథస్థంగా వీటిని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలన్న. మీకు కూడా అయితే ఏంటంటే అన్న ఇవన్నీ తీసుకొచ్చినాం కరెక్టే. గ్రంథస్థమయ్యేందుకు మరి మామిడి హరికృష్ణ సార్ ఇవన్నీ పుస్తకాలు చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. చాలా తెలంగాణ వచ్చిన తర్వాత చరిత్ర కళారూపాలు కనుమరుగు కాకుండా 100 పుస్తకాలు వేయించడం జరిగింది. అందులో ప్రపంచ తెలుగు మహాసభలు అప్పుడైతే కళా తెలంగాణ అనే పుస్తకంలో ఎస్పెషల్లీ డప్పు కోసం ఎప్పుడు ఆర్టికల్స్ లేవు. నా చేతనే డప్పు కోసం ఒక ఆర్టికల్స్ రాయించడం జరిగింది. రాసిన అట్లా నేను డప్పు కోసం 8 ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ రాయడం జరిగింది. 8 ఇంటర్నేషనల్ ఆర్టికల్స్, 8 ఇంటర్నేషనల్ సెమినార్స్ లో ఇదే డప్పు కోసం నేను ప్రదర్శన చేయడం జరిగింది. థియరీ విత్ ప్రాక్టికల్. అట్లా అన్న. డప్పుది మొత్తం ఎట్లా అనిపించింది మరి, ఎట్లా దీని గురించి చేయాలని? అది మంచి ప్రశ్న అన్న. దీని మీద నేను వెళ్ళిపోవాలని నేను తెలుగు సాహిత్యంలో మంచి మంచి పదాలు అంటే కవిత్వాలు వ్యాసాలు ఇవన్నీ రాయాలనుకున్న క్రమంలో, నన్ను ఎంకరేజ్ చేస్తున్న క్రమంలో నన్ను డప్పు మీద ఇటు సైడ్ మళ్లించాలని 3 వ్యక్తులు ప్రభావం చాలా ఎక్కువ ఉందన్న. అందులో ఒగ్గురవన్న డాక్టర్ ఉస్తాద్ ఒగ్గురవన్న, ఈ డప్పు మీద నేను డోలు మీద చేస్తున్నా కదా తమ్ముడు, నువ్వు డప్పు వైపు వస్తే నీ హ్యాండ్ చాలా ఫ్రీగా ఉంది, అట్లా ఆలోచన చేయని నేను ఎంఏ తెలుగు చేసిన అంటే డిగ్రీ చేస్తున్న క్రమం నుండే నాకు అన్న ఎంకరేజ్మెంట్ చేస్తా ఉన్నాడు. చూద్దాంలే అనుకున్నాం. ఆ టైంలో మా పృథ్వీరాజ్ అన్న కూడా అదే చెప్పాడు, భాస్కర్ ఈ రాష్ట్రాలు చాలా మంది ఉంటారు కానీ ఒక క్రియేటివిటీ థాట్స్ తోటి చేసే వాళ్ళు చాలా తక్కువ, వాటిలో నువ్వు ఉంటే బాగుంటుందని ఆ పృథ్వీరాజ్ అన్న. ఆ తర్వాత ముక్క రమేష్ అన్న, నాకు చాలా సీనియర్ అన్న, ఒక 2-3 సంవత్సరాల సీనియరు. రమేష్ అన్న, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దిక్కు వస్తే బాగుంటుంది తమ్ముడు అని అంటే, వీళ్ళ మాటలను బట్టి నేను తెలుగు లిటరేచర్ను వదిలేసి ఫోక్ సైడ్ వచ్చినప్పుడు ఢిల్లీలో CCRT అనే ఒక సంస్థ ఉంటుందన్న, సెంట్రల్ కల్చరింగ్ అండ్ రిసోర్స్ ట్రైనింగ్ అనే సంస్థ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి యువకులకు ఏ కళాకారుడైనా సరే ఒక ఫెలోషిప్ నెలకు 5,000 భృతి కోసం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి పిలుస్తారన్న. దానికి TNN ఛానల్లో శిఖరం అనే ప్రోగ్రామ్కి అప్పుడు అన్న యాంకరింగ్ గా చేస్తున్నాడు. నేను ఒగ్గురావు అన్న, నేను కూడా అప్పుడు వెళ్ళడం జరిగింది అన్న దగ్గరికి. వెళ్తున్న క్రమంలో అన్న నా పూర్తి డీటెయిల్స్ని తీసుకొని వాటన్నిటిని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్లై చేస్తే దానికి గాను ఢిల్లీకి వెళ్ళడం జరిగిందన్న. వెళ్ళిన తర్వాత అప్పటికి నాకు మా గురువు సూర్యభవంతరావు సార్ తోటి తక్కువ పరిచయం, కానీ మనము ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీలో గెలవాలి కదా, గెలవాలంటే ఏం చేయాలంటే జతులను తెలుసుకోవాలి. జతులను అంటే సంగీత సరిగమ పదనిసలు ఎట్లయితే మృదంగం మీద వాటి మీద ఉంటాయో డప్పుల మీద కూడా, డప్పు పుట్టినప్పుడు కానీ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలలో కానీ ఈ డప్పులను శాస్త్రీయత రూపంలో వాయించేటువంటి సంప్రదాయం మన తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కొన్ని ప్రాంతాలలో ఖమ్మం జిల్లాలో కొంత వాయిస్తూ ఉంటారు. అట్లా అన్న ఈ జతులు అంటే ఎట్లుంటాయి అంటే అన్న, తత్త కిడత తాతుత తత్త కిడత తాతుత తత్త తాకు తత్త తాకు తుంత తదిగినతో తదిగినతో తదిగినతం తదిగినతో తదిగినతో తదిగినతం
జనుత జను జనుత జను జనుత తిరుగుతాం జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం జను జనుత తిరుగుతాం జను జనుత తిరుగుతాం జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం దీన్ని మనము పులి అడుగు చేతి అని అంటారు, దీన్ని అమ్మవారు చేతి అని అంటారు. ఆ తర్వాత ఇంతకుముందు నేను నీకు మొట్టమొదటిగా తత్తా కిడతా అని చెప్పింది పాల వరుసలలో డప్పులో మొట్టమొదటిసారిగా ఒక సంగీత శాస్త్రీయత కోణంలో ప్రారంభమై మొట్టమొదటి దరువు అది. పాల వరుసలు 9 రకాలు, 9 రకాల దాంట్లో 37 తాళాలు ఉంటాయి. మనకు 37 తాళాలను దాటి మనం ముందుకు పోతే 101 దరువులు ఉంటాయి. ఇవి 101 దరువులు ఉంటాయి డప్పులో. ఈ దరువులను నేను మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ స్వర్గీయ, ఆ సార్ దగ్గర ఆయన 40,000 మందికి గురువు అంటున్నావు. ఇప్పుడు ఆయన ఎట్లా పరిచయం అయింది? ఆయన అంటే ఆయన డప్పేనా? మా సారు డప్పులో స్పెషలైజేషన్. ఆయన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో డప్పు అధ్యాపకులు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుండి వందలాది మందికి అక్కడ డప్పును శిక్షణ ఇచ్చినటువంటి గొప్ప గురువు. ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిండు. 1975 సంవత్సరంలో మొట్టమొదటి తెలుగు మహాసభలు జరిగితే ఎల్బీ స్టేడియంలో అప్పుడున్నటువంటి వాళ్ళు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రభలో ఉరుతలుగించిన డప్పు అనేది ఒక ఆర్టికల్స్ రాసిండని సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంలో మళ్ళీ 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు అయినప్పుడు కొన్ని విషయాలను అడుగుతా ఉంటే సార్ చెప్పడం జరిగింది. ఆయనే 1975 సంవత్సరంలో అమెరికా పోయొచ్చిండు. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళిండు, కేవలం డప్పు వాయిద్యంలోనే. ఆ తర్వాత ఫ్రాన్స్ వెళ్ళిండు, చైనా వెళ్ళిండు, అట్లా స్విట్జర్లాండ్ వెళ్ళిండు, మలేషియా వెళ్ళిండు, మారిషస్ వెళ్ళిండు. చాలా దేశాలను ఈ డప్పును ఒక ఎక్స్పోజ్ చేసిండు ప్రపంచంలో. అది ఈ దరువులను ఏవైతే నేను నోటి ద్వారా చెప్పి ఈ పలికించేటువంటి జతులు గమకాలు ఉంటాయో వాటిని నేను కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఈ జతులను నేర్చుకొని ఢిల్లీకి పోవడం వల్లనే నాకు CCRT యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ వచ్చింది. అప్పటి నుండి నేను డప్పు మీద ఏదో చేయాలని ఉద్దేశం పెరిగిపోయింది. ఇప్పుడు దశాబ్ద కాలం దీని మీద ఫుల్ టైమ్ గా కేటాయించిన అందే మ్యూజిక్ అకాడమీ అని 2017లోనే ఎస్టాబ్లిషన్ చేసిన. బట్ కానీ 2020 సంవత్సరంలో నేను రిజిస్ట్రేషన్ చేయించిన. దీని ద్వారా ఏవైతే కనుమరుగైతున్న కళారూపాలు ఉంటాయో కొంతమంది పెద్దల సహకారంతో, అది డప్పు కావచ్చు, లేకపోతే జమిడిక కావచ్చు, తబలా కావచ్చు, తాళం కావచ్చు, లేకపోతే మన ఎక్కడైతే మట్టి కళారూపాలు ఉంటాయో ప్రజల దగ్గర ఆ కళారూపాలను అన్నిటినీ నా అకాడమీ ద్వారా పెద్దల సహకారంతో కాపాడాలన్న ఉద్దేశంతో నేను ఒక మ్యూజిక్ అకాడమీని పెట్టడం జరిగిందన్న. దీని ద్వారా వందలాది మందికి డప్పులను ట్రైనింగ్ ఇస్తున్నా. ఎస్పెషల్లీ ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ నుండి ఒక గర్వంగా ఛాతి కొట్టుకొని చెప్పాల్సిన విషయం ఏంటంటే, భారతదేశానికి 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చింది. కానీ ఈ 75 ఏళ్ళ స్వతంత్రం ఇదే డప్పు ఇంకా విస్మృతానికి లోనైతేనే ఉంది. కానీ ఈ డప్పును ఎక్కడైతే విస్మృతానికి లోనవుతుందో ఈ డప్పును తీసుకొని మనము ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో మొన్నటికి 26వ తారీఖు నాడు మన తెలంగాణ నుండి నేనే ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళు నారీ శక్తి అనే టీం తోటి అమ్మాయిలే కావాలంటే నా బృందం అక్కడికి వెళ్ళడం జరిగిందన్న. శకటం ముందు కూడా 4 మన వాళ్ళే, నేను తయారు చేసినటువంటి వాళ్ళు. మన పరేడ్లో కూడా మన వాళ్ళే, నేను తయారు చేసినటువంటి వాళ్ళు. దీనికి తమ్ముడు అమరవరపు సతీష్ నాకు చాలా సహకారం చేస్తాడు. తమ్ముడు నీకు కూడా థ్యాంక్ యూరా. ఈ మీడియా ముఖంగా ఇంకా చాలా మంది నాకు సహకారం చేస్తూ ఉంటారన్న. కాబట్టి చాలా హ్యాపీ. ఆ తెల్లారే మళ్ళా భారత్ పర్వ్ అనేది ఉంటది అక్కడ ఢిల్లీలో, ఎర్రకోట అంటే స్వతంత్ర దినోత్సవ వేదికలు అక్కడ చాలా అద్భుతంగా జరుగుతాయి. కానీ ఈ ఏదైతే మనకు గణతంత్ర దినోత్సవ వేడుకల తెల్లారి భారత్ పర్వ్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల కళారూపాలను సెలెక్టెడ్ గా కొన్ని రాష్ట్రాల కళారూపాలను అక్కడ ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. అట్లా ప్రభుత్వం కూడా నా పేరునే ప్రతిపాదన చేసింది. కాబట్టి ఇవి 2 నాకు కలిసి వచ్చినాయి. ఆ కలిసి వచ్చిన నెల రోజులకే బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది. నెల రోజులకే 26వ తారీఖున రిపబ్లిక్ డే పరేడ్ అయిపోతే అంటే వాస్తవానికి ఈ అవార్డుకు ప్రపోజల్ చేసిన విషయం నాకు తెలియదన్న. వాస్తవానికి మనకి ఇట్లా అవార్డు వస్తుంది, మనం ఇట్లా వెళ్తామన్న విషయం కూడా తెలియదు వాస్తవానికి. కానీ హరికృష్ణ సార్ నా బయోడాటాను చాలా అద్భుతంగా కలెక్ట్ చేసుకొని వాళ్ళకు ప్రపోజల్ పంపి వాళ్ళ నుండి ఈ అవార్డు ఒక అందే నుండి ఒక అత్యంత వెనకబడినటువంటి కులంలో పుట్టి చాలా విస్మృతానికి గురైతున్నటువంటి కులంలో పుట్టి ఒక ఢిల్లీలో అవార్డు తీసుకోవడం అంటే అది డప్పుకు ఇంతవరకు సంగీత నాటక అకాడమీ ఏర్పడ్డ నుండి ఎప్పటి వరకల్లా రాలేదు. ఇది బిస్మిల్లా ఖాన్ సార్ యువ పురస్కారం నాకు రావడం చాలా ఆనందంగా ఉందన్న.
అంతే, ఇక ఏం చెప్పలేమన్నా అయితే. మళ్ళా మలి సర్కార్ ఏర్పడ్డాక ఆ, నువ్వు ఓ దగ్గర దప్పు దరువు వాయించిన ఆ, పెద్ద పెద్దోళ్ళంతా హాజరుపడ్డా. అవునవును అవును. ఆడ కొడుతున్నప్పుడు ఆడ నువ్వు రిధం ఇస్తున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి కదా తెలుసుకోవాలని నాకు. జనవరి 31 తారీఖు నాడు గద్దర్ డాడీది అధికారికంగా జయంతి రవీంద్ర భారతిలో చేశారన్న. మేము ట్రైన్ దిగి అక్కడికి వచ్చి అక్కడ నుండి అక్కడికి ప్రదర్శనకి వెళ్ళిపోయినాం రవీంద్ర భారతిలోకి. ఆ తర్వాత ఒక రెండు రవీంద్ర భారతిలో ఒక 2 రోజుల తర్వాత 3వ తారీఖు 4వ తారీఖు జనవరి ఫిబ్రవరి అధికారికంగా పెట్టినారన్న. ఆ సందర్భంలో నాకు ఆరోగ్యం పాడైపోయింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినాయి, హాస్పిటల్లో ఉన్నా. అయినా సరే సార్ ఫోన్ చేసిండు. నేను ఏం ఆరోగ్యం సిక్కైందని చెప్పకుండా అక్కడికి రిహార్సల్ జరిగితే అక్కడికి వెళ్ళినాం. డప్పుల టీం నుండి నన్ను, గుసాడి టీం నుండి ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండులను, బంజారా అన్ని 7 రకాల కళారూపాలను పెట్టినారన్న. పెట్టిన తర్వాత రిహార్సల్ చేస్తూ ఉంటే 3 నిమిషాల టైం మిగులుతుంది. ఈ టైంలో ఏం చేద్దామని సారు ఆలోచన చేసిండు, హరికృష్ణ సార్. అన్న తర్వాత ఈ 3 నిమిషాల టైం ఉంది కదా, ఎట్లా దీన్ని ఏం చేద్దాం అన్న టైంలో సార్ నేను సోలో పర్ఫార్మెన్స్ ఇస్తాను. నేను అడిగిన, నేను సోలో చేస్తా సార్ అంటే, చేస్తావారా, ఆరోగ్యం బాగలేదు, ఈ టీమ్స్కి అందరికి నువ్వే చీఫ్ కొరియోగ్రఫీ చేస్తున్నావు, నువ్వే కొంచెం దగ్గరుండి అన్ని చేయించినావు కాబట్టి అవుతుందా అన్నాడు. అవుతుంది సార్ అన్న. మళ్ళీ ఒకసారి ఆలోచన ఏంటంటే అవుతుంది సార్ అన్న అంటే, సారు అవుతుంది అంటే చలో ఆ 3 నిమిషాలను నా పేరు మీద రాసేసింది సార్. అప్పటిదప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వేదిక మీద నా కోసం ఒక సమయాన్ని క్రియేటివిటీ చేసింది. ఆ 3 నిమిషాల ప్రదర్శన, అందులో ఒక 39 సెకండ్ల వీడియో మొత్తం తెలుగు రాష్ట్రాలలో తెలుగు వచ్చినటువంటి ప్రతి చోటకి వెళ్ళిపోయిందన్న. దాన్ని తిరిగి మా దగ్గర దాకా వచ్చింది అన్న. అది ఎట్లా అంటే చాలా ఎంతో స్క్రోల్ అయిపోయింది కదా ఆడియో, ఆ వీడియో. అంటే నేను ఆ చెప్పే నేపథ్యాన్ని దాన్ని వాయిస్తే దరువులను అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారు, మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు, పద్మవిభూషణ్ వెంకయ్య నాయుడు గారు, ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న, దాసరి అనసూయక్క, దామోదర్ రాజనరసింహన్న, ఇట్లా వీళ్ళందరూ ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ చాలా, అసలు డప్పులో ఇలాంటి విధ్వంసాలు, ఇట్లాంటి ధ్వనులు ఉంటాయా అని చెప్పుతూ వాయించడం ఉంటాయా అని అసలు చిరంజీవి గారు మా హరికృష్ణ సార్ గారికి ఫోన్ చేసి, అసలు చాలా అద్భుతమైన ప్రదర్శన, అబ్బాయి ఎవరో కానీ ఆయన మాత్రం మనం తప్పనిసరిగా చూసుకోవాల్సిన బాధ్యత అని మా హరికృష్ణ సార్కి చెప్తే, అట్లా నాకు తెలియకుండా నా పేరు కూడా చెప్పలేదు అప్పుడప్పుడు. ఎందుకంటే మనం కొన్ని ప్రయోగాలు చేయాలంటే నీ పేరుతో అవసరం లేదు, నీ ప్రతిభ కావాలని అంటారు. కాబట్టి నా పేరు కూడా చెప్పుకోకుండా నాకు అప్పటికి గొంతు ఇన్ఫెక్షన్ ఉంది. అయినా ఆ బొంగురు వస్తున్నా, కంఠం పోయినా సరే కానీ, ప్రాణం పోయినా సరే కానీ, ఈ శబ్దాన్ని మాత్రం అంతే ఫిక్స్ అయిపోయినా. అసలు కొడితే అది అద్భుతంగా వెళ్ళిపోయింది అన్న. దాన్ని ఒకసారి మళ్ళీ మీకు దద్ద కిటతక్ దద్ద కిటతక్ దద్ద దన్న కిడతకు దన్న కిడతకు దన్న కిడతకు దన్ దన్న కిడతకు దన్న కిడతకు దన్న కిడతకు దన్ తక్కిట 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 కిడతకు దాదు తక్కిట 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 కిడతకు దాదు. తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట జామ్. ఇదే బీటు చాలా హైలైట్ అయిపోయింది అన్న, మస్తు హైలైట్ అయిపోయింది. ఇక నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. బట్ ఎక్కడికి పోయినా కానీ ఒక కళాకారుడికి కొన్ని ఏముంటాయంటే, వాడు ఎంత ప్రదర్శన చేసినా ఏమైనా ఏడేసిన గొంగడి ఆడనే ఉంటుంది. నా పరిస్థితి కూడా అంతే. అయితే ఏడేసిన గొంగడి అంటే ఏడికేళ్ళు రావాలో అడదాకనే వచ్చినావు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, ఊర్లో మరి ఏంది నువ్వు ఇట్లా ఉస్తాదు బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకున్నావు, ప్రశంసల వాళ్ళ నుంచి అందరూ వచ్చిందా ఏదో ఒకటి వచ్చిందా? చదువుకున్న వాళ్ళు ఈ గ్రామంలో అందరూ నన్ను ఓన్ చేసుకున్నారన్న. ఆ టైంలో నాది కొంచెం వాట్సాప్ హ్యాక్ అయిపోతే ఒక తమ్ముడు మన గ్రూప్లో శివలింగం అన్న ప్లస్ మా ఊర్లో ఈ సూకురు శ్రీనివాస్ అన్న, ఎక్కలదేవి రామచంద్రం అన్న మా ఊరు వాట్సాప్ గ్రూప్లో పెడితే అందులో చాలామంది తర్వాత స్టేటస్ చూస్తే అందరూ విష్ చేసినారు. బట్ కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మన స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే మన జిల్లాకు ప్రాతినిధ్యం వహించేటువంటి లీడర్స్ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదన్న. ఇంత పెద్ద అవార్డు వచ్చి తెలంగాణకి మళ్ళీ నాకు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి 3వ బిస్మిల్లా ఖాన్ ఆయన. నేనేం
పట్టించుకోలేదు. ఎందుకంటే అది రాజకీయ నాయకుల ఎందుకు రాకుండా వచ్చి అనుకుంటాం అంటారా? అంటే వాళ్ళతో నీకు సత్సంబంధాలు కానీ అట్లా ఏం లేదన్న, కులమే ప్రధానం. కులమే ఒక పెద్ద కులంలో పుట్టినటువంటి వాళ్ళకు చిన్న అవార్డ్స్ వచ్చినా చాలా ఎంజాయ్ చేస్తుంది ఈ సమాజం. వాళ్ళ సామాజిక ఏం ఇట్లా చేస్తారు. మనము కాబట్టి మనం విస్మృతానికి గురైనటువంటి కులం కాబట్టి మనకు పెద్దగా పాటించరు. అదే వేరే పెద్ద కులాలలో పాలకులను పట్టించుకోవని మన పేరు. నేను పాలకులను కాదు, వాళ్ళ కోసం పనిచేసినాం మనము. ఇప్పుడు పాటలు పాటలే అట్లా కాదు. ఈ సందర్భంలో రీసెంట్ గా ఎన్నికలు జరిగితే కొంతమందిని ఒడగొట్టాలి, కొంతమందిని గెలిపించాలని కంకణం కట్టుకొని తిరిగిన సందర్భం ఉంది. వాళ్ళ పేర్లు చెప్పను నేను. ఒక మనువాద ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళని ఒడగొట్టాలని తిరిగినాం. ఇక్కడ ఇంకోని ఖచ్చితంగా గెలిపించాలని తిరిగినాం. కానీ అట్లాంటి వాళ్ళే పట్టించుకుంటలేరు. అంటే నేను కులం ప్రధానం, అందుకోసమే నేను అంబేద్కర్ సార్ చెప్పినటువంటి మార్గంలో మనం ప్రయాణించాలని చెప్తా. ఎన్ని రోజులు ఉన్నా మనము ఏంది తీసుకునే చేతి నుండి ఇచ్చే చేతికి ఎదగాలని చెప్తారు కాంశీరామ్ సార్. కాబట్టి ఆ ఫిలాసఫీని అది చేసినాం. లాస్ట్ టైం నేను సర్పంచ్గా పోటీ చేసిన, ఓడిపోయినాం. ఓటమి గెలుపు సహజం, కానీ రాజకీయాలలో ఉండడం మాత్రం చాలా అవసరం. మన వాళ్ళే కూడా కొడతారు, ఏ సమాజమో చాలదు. ఏ ఊళ్ళో అయినా వాళ్ళకు తన కులమే తనకు శత్రువు అన్నట్టుగా మనల్ని అర్థం చేసుకునే కొంతమంది ఉంటే దాన్ని అదే స్థాయిలో మన మీద నిందలేసడానికి 100% ముందుంటుంది మన సమాజం. అదే కమ్యూనిటీలో అయినా సరే, ఏ కమ్యూనిటీ అయినా అట్లా అన్న. అంటే మళ్ళీ ఇక్కడికి నీకు తక్కువ అంటే డప్పుకి అట్లా అంతే. అనేది ఒక నిప్పుల వర్షం కురిపిస్తుంది. అది తెలియదు అన్న, పాపం వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను వాళ్ళని కూడా ఏమనుకోను. కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది ఓన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మా గ్రామ ప్రజలారా, చాలా థ్యాంక్ యూ. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఓన్ చేసుకున్నారు. అట్లా అన్న. ఇంటోళ్ళ గురించి చెప్పాలి. ఇంటోళ్ళు అంటే నాకు అమ్మ నాయన అయ్య అవ్వ ఉన్నారన్న. మా తాత అంగడి వెంకయ్య చనిపోయిండు, మా నాయనమ్మ. వాస్తవానికి మేము ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం ప్రధానంగా మా నాయనమ్మ. చాలా మంచిది మా నాయనమ్మ. మాకు ఒక రకంగా చెప్పాలంటే చాలా పేదరికమైన కుటుంబమే. ఇప్పటికి కూడా ఏదో మనకు పేరు వచ్చింది కావచ్చు, కానీ పెద్దగా పలుకుబడి ఉన్న పైస లేదు. మా నాన్న విప్లవోద్యమంతో పోయి అట్లా వెళ్ళినా కానీ ఎక్కడేం సంపాదించుకున్న దాఖలాలు లేవు. వాళ్ళు ఇప్పటికీ కూలి పనులు చేస్తారు. ఆయన పెద్ద మనిషి అయినా, మా ఒకటి కష్టపడుతుంది. నాకు తమ్ముడు, ఒక అక్క. మా తమ్ముడు వ్యవసాయం చేస్తాడు. వాడు వ్యవసాయం, వానికి చదువు అవ్వలేదు, వాడు వ్యవసాయంలో డప్పు అలవాటు కాలేదా? డప్పు కొడతాడు. కానీ ఈ మధ్య కాలంలో వర్క్ షాప్స్ వచ్చి వాడు కూడా కొన్ని దరువులను నేర్చుకుంటూ పిరమిడ్స్ మనుషులను మోసే విషయంలో వాడే ఈ మధ్య సహకారం చేస్తుండు కొన్ని ఈవెంట్స్లలో. కాబట్టి అట్లా ఈ ఊరికెళ్ళి మా ఊరికెళ్ళి నేర్పిస్తారా బాబు అంటే సిద్దిపేటలో వర్క్ షాప్ పెట్టినప్పుడు ఎవరు రాలే. అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ పిల్లలు కొన్ని ఈ మృదుడి ప్రాంతంకి వెళ్ళి కొంతమంది రావడం జరిగింది. ఎవరి ఊళ్ళో వాళ్ళు కొంత చిన్న చూపుగానే ఉంటదన్న. కాబట్టి డప్ అంటే స్పెషల్ ఒక రాజముద్ర అయిపోయింది ఇప్పుడు. కానీ దీన్ని నేను బ్లాస్ట్ చేసేసిన అన్న. డప్పు అంటే అట్లా కాదు. ఎట్లా అంటే నేను ఈ వర్క్ షాప్ చేస్తున్న క్రమంలో సంగారెడ్డిలో కావచ్చు, లేకపోతే లలిత కళాతోరణంలో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఆంధ్రలో కూడా వెళ్ళి వర్క్ షాప్ చేసిన సందర్భాలు, ట్రైనింగ్ ఇస్తున్న క్రమంలో సంగారెడ్డిలో 100 మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నా. 2 ఎస్సీలు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, రెడ్లు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు. అట్లా ఇదే డప్పు నేర్చుకున్నారు. ఆ సంగారెడ్డిలో ఒక నాయకు కిషన్ నాయక్ అనే తమ్ముడు నా దగ్గర శిష్యరికం చేసిన తర్వాత వాడు రిపబ్లిక్ డే పరేడ్కు ఇదే డప్పును పట్టుకుని సెలెక్టెడ్ అయిన గత సంవత్సరం తెలంగాణ నుండి NSSలో. మళ్ళీ అది కూడా ఆ తమ్ముడు వల్ల నేను సంగారెడ్డిలో క్యాంప్ పెడితే అక్కడ వాళ్ళు కాలేజీ కూడా యజమాన్యం కూడా దీన్ని ఒక కళతోటే చూడండి, దయచేసి ఒక కులంతో చూడొద్దని వాళ్ళు ప్రత్యేకమైన కోణంలో చూసినారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకున్నారు. అమ్మాయిలు నేర్చుకున్నారు. పెద్ద స్క్రూ అప్పుడు ఒక 5-6 అమ్మాయిలు నేర్చుకుంటే వాళ్ళకు కూడా మంచి మంచి ప్రదర్శనలు అవకాశం వస్తే వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేద్దాం అన్న. చాలా సూర్యాపేట మీరు గరిడేపల్లి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది అన్న. చాలా దూరం. అక్కడ మళ్ళా సంగారెడ్డిలో, ఇక్కడ మన సిద్దిపేట ప్రాంతంలో రీసెంట్ గా రిపబ్లిక్ డే పరేడ్ కు పెద్ద చిక్కుడికి వెళ్ళి ఒక అమ్మాయి, ఎంసన్పల్లి నుండి ఒక అమ్మాయి, సిద్దిపేట నుండి ఇంకొక అమ్మాయి. అట్లా వీళ్ళు ఒకళ్ళు మంగళి సామాజిక వర్గం, ఒకళ్ళు ముదిరాజు సామాజిక వర్గం, ఒకళ్ళు మాదిగ సామాజిక వర్గం. మా టీంలో కోమటి వాళ్ళు కూడా ఉన్నారన్న.
రెడ్డి వాళ్ళు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, మంగళి వాళ్ళు ఉన్నారు. అట్లా నేను దీన్ని ఒక కంకణం కట్టుకున్నప్పుడు ఇది ఫలాని కులం వాయిద్యం అని అంటే దాన్ని దూరం చేసేసిన. కళాకులం అనేది ఇంకొక తయారు చేసినాము. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు డప్పులు నేను నిజంగా డప్పుకు వారసునన్నా, డప్పు దరువుకు వారసును ఆ వృత్తిలో పుట్టిన. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా వాయించేది బాపనోళ్ళే వాయిస్తారు, రెడ్డిలో వాయిస్తారు. ఎవరైతే పెద్ద కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళ ఈ డప్పును టేపు అనే పేరు మీద సినిమా ఇండస్ట్రీని కబ్జా చేసింది వాళ్ళు. కబ్జా చేసింది దీన్ని, డప్పును టేపు అని అంటారు. మీరు రాసినారు, చాలా పాటలలో చేయించలేరు కాబట్టి అట్లా అంటారు. కాబట్టి దీన్ని ఒక కోణంలో చేయాలని పిరమిడ్స్ వాటన్నిటిని, దీనికి ఏదైనా ఒకరు సహకారం కావాలి. దీన్ని నేను నిలబడడానికి సమాజంలో ఒక డప్పు అంటే భాస్కర్ అంటే డప్పు అని నిలబెట్టింది మాత్రం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్. ఇగో ఇది ఇవాళ బాలన ముచ్చటలా ముచ్చట ఎట్లున్నది, బాగున్నది కదా. మళ్ళీ ఒక మంచి మనిషిని తీసుకొచ్చి మళ్ళీ ముచ్చట పెడితే అప్పటిదాకా మీరు చూస్తూనే ఉండాలి. ఎస్ఎస్ డిజిటల్ బాగానే చూస్తారు. ఉంటాం మరి. సెలవు. శనార్థి. దండం.